ఈ అమ్మాయి ఫోటోనా అయింది రాజక్క పంపిస్తా అన్నది. కొడుక రాజవ్వ ఫోటో పంపుతానన్నది పంపించిందారా? పంపిందే అమ్మ. ఆ అమ్మాయినే చూస్తున్నా. ఇక చూడు. అరే అమ్మాయి బాగానే ఉన్నది బిడ్డ, కానీ చూసేటందుకు మంచిగానే ఉన్నది, కానీ కొంచెం కాలు నీ లెక్కనే కొంచెం వంకర ఉన్నదిరా. అదే అమ్మ, మరి నా లెక్కనే కాలు వంకర అంటే ఇప్పుడు అన్ని మంచిగా ఉన్న వాళ్ళు నన్ను ఎందుకు చేసుకుంటారే అమ్మ? ఇక నాకు తగ్గట్టు ఇట్లాంటి వాళ్ళే వస్తారు. అదేరా కొడుక, మాకు రాజవ్వ చెప్పలేదు అమ్మాయికి ఇట్టు ఉంటుందని. మరి అమ్మాయికి కాలు వంకర ఉంది, మరి ఏమంటావు నువ్వు? మరి అన్ని మంచిగా ఉన్న అమ్మాయి రావాలని చెప్పేసి అనుకున్న నా అత్యాశ అవుతుంది. ఇప్పుడు నా మరదలు ఏం చేసింది? అది మధ్యలోకి ఇట్లా వదిలేసిపోయింది. ఇక నాకు తగ్గట్టు ఇక ఇట్లా అత్తనే ఇలాంటి వాళ్ళే నా అర్థం చేసుకొని మంచిగా చూసుకుంటుంది. సరే బిడ్డ, మరి నువ్వు ఆ పిల్లని ఓకే అన్నట్టు అంటే నేను రాజవ్వతో మాట్లాడమంట. సరేగానమ్మా, ఇప్పుడు నన్ను మరదలు చేసుకోలే అని చెప్పేసి ఇక మామని మనం దూరం పెడతామానే? మన ఇంట్లో ఏదైనా ఏం చేసినా మొత్తం మామనే కదా పెద్ద దిక్కు. ఒక మాట మామకు చెప్పి ఫోటో చూపించి మామ ఎట్లా అంటే అట్లా నిర్ణయం తీసుకుందాం. సరే బిడ్డ, ఇది చిన్న మరదలు సెల్లుకు ఇది ఫోటో పంపి మా తమ్మునికి నేను ఫోన్ చేసి చెప్తా, చూడు అని చెప్తా. అమ్మా, ఫోటో పంపినా కానీ పెద్ద మరదలు ఎందుకో ఫోన్ చేస్తుంది. హలో. హలో బావా. చెప్పు జానకి, ఎందుకు కాల్ చేసినావు? బావా, అది సారీ చెప్దామని కాల్ చేసిన బావా. తప్పంతా నాదే, నన్ను క్షమించు బావా. సరే జానకి, ఇక అంత అయిపోయింది కదా, ఇప్పుడు వాటిని ఎందుకు గుర్తు చేసుకుంటాను? అదే బావా, మీరు బయట వేరే సంబంధాలు చూస్తున్నారని చెల్లె చెప్పింది. అది తెలిసిన వెంటనే కొంచెం బాధ అనిపించి కాల్ చేసిన. బేసిక్గా నాకైతే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ ఇక మా అమ్మనే చూస్తుంది. అదే ఆ తెలిసిన రాజక్క ఉన్నది కదా, రాజక్క చూసిన సంబంధం. ఇప్పుడే ఆ అమ్మాయి ఫోటో వస్తే చూసిన. ఆ అమ్మాయి కూడా కొంచెం నా లెక్కనే కాలు వంకర ఉన్నది. అవునా బావా, మీరు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మీతో మాట్లాడదాం అనుకున్నా, కానీ మీ ఎదురుగా నిల్చొని నా మొహం చూపించి మాట్లాడే అంత ధైర్యం లేదు బావా నాకు. సర్లే, ఇక జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నువ్వు వాటినే ఊరికే తలుచుకుని ఎందుకు బాధపడతాను? బావా, నాకు అత్తమ్మతో కూడా మాట్లాడాలనిపిస్తుంది, కానీ మాట్లాడేంత ధైర్యం వస్తలేదు బావా. అత్తను కూడా క్షమించమని చెప్పవా? సరే జానకి, నేను అమ్మతో చెప్తా, కానీ ఇక జరిగిందో జరిగింది. ఇక నువ్వు వాటిని తలుచుకుంటూ ఊరికే బాధపడకు. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే బావా, నువ్వు అత్తమ్మ కూడా జాగ్రత్త. దివ్య, నీకు ఇంట్లో పనులు అన్నీ వచ్చారా? అన్ని పనులు వచ్చా ఆంటీ. హాస్టల్లో ఉన్నప్పుడు అన్ని పనులు చేసేదాన్ని. అవునా దివ్య, స్టడీ ఎక్కడి దాకా చేసినావురా? నాదా ఆంటీ, డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయినాక వరంగల్లో జాబ్ కూడా చేసిన. అవునరా, అరే నీకు ఎప్పుడు పెళ్లి చేయాలి, మంచి సంబంధం చూడాలని తనలాడుతాండు. అదే ఆంటీ, ఈ రోజుల్లో ఎవరిని నమ్మేటట్లేదు. మాకేమన్నా అయినా వెనక ముందు ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు. అట్లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకరా దివ్య, మేము లేవా, నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం. సరే ఆంటీ.